నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అయోధ్య రామాలయంలో రోజుకు అక్రమం వెలుగులోకి వస్తుంది. ఆలయ సొమ్మును రక్షించాల్సిన వారే భక్షిస్తున్నారా? దేవుడికే శటకోపం పెట్టేస్తున్నారా? భూముల కొనుగోళ్లలో అక్రమాలు, నిర్మాణ సామాగ్రిలో కమిషన్లు, సిట్ దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. దేవుడి సొమ్మును దొంగిరించి ఆవుపేడ కుప్పల్లో దాచిపెట్టేశారు. హుండీ కానుకలు, విరాళాలను సైతం ఆలయ సిబ్బంది నొక్కేశారు. అయోధ్య ఆలయ నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమి విషయంలో కూడా భారీ అవినీతి జరిగినట్లు తేలింది. భూమి అసలు ధర కంటే 17 రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ట్రస్టుకు అప్పగించినట్లు సమాచారం. స్వయంగా ట్రస్టు సభ్యుల బంధువులే పాత్రదారులుగా సిట్ విచారణలో తేటతెల్లమైంది. ఇక ట్రస్టు ప్రధాన కార్యదర్శి చెంపత్రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల బంధువర్గం ఈ దైవ ద్రోహానికి పాల్పడినట్లు సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. ట్రస్టీల మేనళ్లులు, బంధువులు కేవలం భూములే కాదు, మందిర నిర్మాణానికి వాడిన మెటీరియల్పై కూడా 40% కమిషన్లు నొక్కేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. హుండీ కానుకల లెక్కింపులో జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. కానుకలు లెక్కించే ఉద్యోగి ఇంట్లో ఏకంగా 10 లక్షల నగదు దొరికేసింది. ఇంట్లోని ఆవుపేడ కుప్పలో ఈ నగదును దాచిపెట్టాడు. దొంగతనాలు బయటపడకుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాల సిస్టమ్ను సైతం తారుమారు చేసేశారు. భక్తులు సమర్పించిన 5 కోట్ల నుంచి 7.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వెండి ఇటుకలు మాయం చేశారు. చెంపత్రాయ్తో పాటు 10 మందిని నిందితులుగా తేల్చడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ యాక్షన్ మోడ్లోకి దిగింది. ప్రస్తుత కమిటీని రద్దు చేసి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్తో ట్రస్ట్ పునర్వ్యవస్థీకరించాలని సిట్ సిఫారసు చేసింది. మరోవైపు విరాళాల వివాదంపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల దుర్వినియోగంపై దాఖలైన పిల్పై తక్షణ విచారణకు నిరాకరించింది. అత్యవసర పరిస్థితి లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వేసవి సెలవుల తర్వాతే పిటిషన్ సాధారణ విచారణకు వస్తుందని హైకోర్టు తెలిపింది. పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇక ఏకంగా దేశ ప్రధాని మోడీయే యోగికి చెప్పారు, అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో పూర్తి విచారణ చేయాలి. నవ్య భవ్య రామాలయాన్ని నిర్మించుకున్నాం, ఆ రామాలయంలో ఇలాంటి అవకతవకలు జరగటం యావత్ రామభక్తులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. సో ఆ తర్వాత యోగి కూడా స్పందించారు. ఎన్నో ఏళ్లుగా మనం రామాలయం కోసం పోరాటం చేశాం, ఆ తర్వాత ఇటువంటి పరిస్థితులు రావటం బాధాకరమే. ఖచ్చితంగా విచారణ సాగుతుంది, అన్ని రోజులు ఓపిక పట్టారు, విచారణ వరకు కూడా వెయిట్ చేయండి అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ దేవుడి సొమ్ము దొంగల పాల అన్నట్టుగా అక్కడ దొంగలెవరు అంటే ట్రస్టీ నిర్వాహకులే దొంగలుగా సిట్ అయితే తేల్చింది. సో ఎందుకు ఇటువంటి ఘాతుకానికి పాల్పడ్డారు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ. ఆ రామాలయ నిర్మాణం గురించి, ఆ రాముని ఔన్నత్యాన్ని గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన సమయంలో ఆ దేవుని చుట్టూ, ఆ గుడి చుట్టూ అవకతవకలు జరిగాయి. ఆ అవకతవకల గురించి మాట్లాడుకోవాల్సి రావటం ఇప్పుడు రామభక్తులను ఆవేదనకు గురి చేస్తోంది. నిధులు గోల్మాల్ ఎందుకు చేశారు? మార్కెట్ ధర కంటే 17 రెట్లు ఎక్కువ చూపి ఆ భూములను ఎందుకు కొన్నారు? ట్రస్టీల బంధువులకే ఇవన్నీ ఎందుకు కట్టబెట్టారు? ఆ బంధువులే సూత్రధారులుగా ఉంటే ట్రస్టీలు పాత్రధారులుగా ఉన్నారు. అందులోనూ ఆలయానికి సంబంధించి నిర్మాణ సామాగ్రిపై కూడా 40% కమిషన్లు నొక్కేసిన పరిస్థితి కనిపించింది. ఎవరి సొమ్ము ఎవరు నొక్కేశారు? ఎందుకు ఈ నిధుల గోల్మాల్ జరిగింది? అందులో ఒక సభ్యుడి ఇంట్లో ఆవుపేడ కుప్పలో 10 లక్షల రూపాయలు దొరికాయి. పరకామణిలో ఏదైతే సేవలు అందిస్తారో ఆ సభ్యుడి ఇంట్లో. ఇక సీసీటీవీల సంబంధించి కూడా ఆ సీసీటీవీల నిఘాను మళ్లించారు. సీసీటీవీ అంటేనే దాన్ని నిఘా నేత్రంగా భావిస్తూ ఉంటాం. ఆ నిఘా నేత్రాల కళ్ళు గప్పి కూడా ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు. సో ఏంటి వీళ్ళ ఉద్దేశం? మొత్తంగా సిట్టు దర్యాప్తు అయితే కొనసాగింది. ఇప్పటికే 14 మందిని దోషులుగా తేల్చింది సిట్టు. పాత కమిటీని రద్దు చేశారు, కొత్త కమిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ రామాలయ ప్రతిష్ఠ గురించి, ఇందాక మనం అనుకున్నట్టుగా రామాలయ చరిత్ర గురించి, ఆ రాముని ఔన్నత్యం గురించి మాట్లాడుకోవాల్సిన దగ్గర అలహాబాద్ హైకోర్టు కూడా కొన్ని నిర్ణయాలు చెప్పటం, ఇక నిధులు ఎందుకు గోల్మాలయ అనే అంశం అక్కడ ఓన్లీ ఉత్తరప్రదేశే కాదు దేశం మొత్తం ఈ అంశం దావానంలో వ్యాపించడం, ఈ అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరగటం, దేశ ప్రధాని కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవటం, ఆ తర్వాత అక్కడకు వాళ్ళు వీళ్ళు కాదు, యోగి మీరే వెళ్ళండి, ఈ అంశాన్ని నిగ్గు తేల్చండి. సో ఇది మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం. ఆ రామాలయాన్ని కట్టడం కోసం ఎంతో శ్రమ కోర్చాం, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చిన తర్వాత ఆ దివ్య భవ్య రామాలయ నిర్మాణం అనేది జరిగింది. ఆ నిర్మాణం జరిగిన తర్వాత నిర్వహణకు సంబంధించి ఎందుకు ఇంత అవకతవకలకు పాల్పడ్డారు? సో వీళ్ళ అవకతవకల వెనక ఎవరున్నారు? ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి దేవుడి సొమ్ముకు శటగోపం పెట్టేవారు ఎవరైనా ఉంటే సో వారికి ఇది ఒక కనువిప్పు కావాలి. ఆ ఆలోచన రావాలన్నా భయపడే పరిస్థితులు రావాలి అనేది ఇప్పుడు
అక్కడ ప్రభుత్వం చెప్తున్న మాట. అదేవిధంగా యోగి కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. తానే స్వయంగా అక్కడికి వెళ్లారు, పరిస్థితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. సిట్ దర్యాప్తు కొనసాగింది, నిందితులను గుర్తించారు. ఆ నిందితుల వ్యవహారానికి సంబంధించి కూడా రకరకాల అంశాలు తెరపైకి వచ్చాయి. సో ట్రస్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి బంధువులే నిందితులుగా ఉండటంతో వాళ్ళు సూత్రధారులైతే ఇక ట్రస్టీ సభ్యులే పాత్రధారులు అనేది తేల్చారు. వారందరినీ కూడా తొలగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ అంశాలన్నీ తెరపైకి రావడంతో ఒకవైపు రామాలయ దర్శనం కోసం, ఆ రాముని క్షణకాల దర్శనం కోసం భక్తులందరూ అయోధ్యకు వెళ్ళాలి అనుకుంటూ ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులు పడుతున్న సమయంలో ఈ అంశాలు తెరపైకి రావడంతో రామభక్తులతో పాటు దేశంలోని హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే ఒక ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత, అందులోనూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తర్వాత ఎన్నో అంశాలు తెరపైకి వచ్చాయి. అసలు ఆ రామాలయ నిర్మాణం జరుగుతుందా అనేది కూడా ఒక కళ అనుకుంటే, ఆ కళ సాకారమైన తర్వాత ఆ రామునికి పూజలు అందుతూ ఉంటే, ఆ పూజలకి సంబంధించి భక్తులు వెళ్ళి అక్కడ విరాళాలు ఇస్తే, ఆ విరాళాలను దోచుకుని తినే వారిని ఏమనాలి? సో వారిని ఎలా చూడాలి? సో ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డ వారికి ఎటువంటి శిక్షలు విధించాలి? అసలు అంటే గుడి నిర్మాణం జరిగింది, గుడికి సంబంధించి కొంత భూమి కొనుగోలు చేయమంటే ఆ భూమిలో కూడా, ఆ భూమి కొనుగోలుకు సంబంధించి కూడా ఎక్కువగా డబ్బులు చూపి, లెక్కలు ఒక రకంగా చేసి ఎక్కువగా చూపి ఆ నగదును అపహరించే ప్రయత్నం చేశారు. కమిషన్లు దండుకున్నారు. ఇక్కడితోనే ఆగిపోయిందంటే ఆలయంలో సామాగ్రి అవసరం ఉంటుంది. ఆ సామాగ్రికి సంబంధించి కూడా అందులోనూ 40% కమిషన్లు నొక్కే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఒక రకంగా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. అందులోనూ రామభక్తులమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీకి, కాషాయ దళానికి అయోధ్యలో జరిగిన ఘటన ఒక రకంగా పెద్ద తలనొప్పిగానే మారింది. ఈ తలనొప్పికి సంబంధించి అటు ప్రధాని స్పందించారు, అక్కడ ముఖ్యమంత్రి యోగి స్పందించారు. యోగియే స్వయంగా గుడికి వెళ్లారు. దానిపై విచారణ కొనసాగాలి. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రామాలయ నిర్మాణం కోసం ఎన్నో సంవత్సరాలుగా మనం వేచున్నాం. ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇది నిజంగా బాధాకరమే. ఇంకొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. నిందితులు ఎవరిని కూడా వదిలిపెట్టం, ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని కూడా యోగి సర్కార్ చెప్తున్న పరిస్థితి.